తిమోతికి రాసిన రెండో పత్రిక ఏమని దేవుడు మాట్లాడుతుందంటే, మనము సంపూర్ణము మానిత్యం కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ఆ మనుషులందరి కొరకు ప్రార్థనలు చేయాలట. హల్లెలూయా. మనం ఈ లోకంలో సుఖంగాను సంపూర్ణంగా బ్రతకడానికి మనం ప్రతిరోజు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మనుషుల కొరకును, రాజుల కొరకును, నువ్వు చుట్టుపక్కల వాళ్ళతో బాధపడుతున్నావా, సంఘంలతో బాధపడుతున్నావా, నీ కుటుంబంలోతో బాధపడుతున్నావా, ఎవరితో నీకు వేదన కలుగుతుందో, నీ శత్రువులతో వేదన కలుగుతుందో, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయమన్నాడు దేవుడు. అప్పుడు నీ జీవితంలో సుఖం వస్తుంది. నాకు ఈ మనిషితో సుఖం లేదు, వాళ్ళతో సుఖం లేదు కాదు. దేవుడు అంటున్నాడు, ఎవరితో నీకు వేదన ఉందో, ఎక్కడి నుంచి వేదన